అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో కూటమి నేతలు ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యారి గ్రామంలో కాకినాడ మాజీ మేయర్, ముమ్మడివరం నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని ఇంటింటికి వెళ్లి మహిళలను కలిశారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. సూపర్ 6 హామీలు, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాలతో పాటు ఇతర కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి స్పందన లభిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు సుంకర పావని, కాకినాడ ఎక్స్ మేయర్, అదేవిధంగా ముమ్మడివరం నియోజకవర్గ పరిశీలకులుగా రావడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తా ఉన్నాము. 2 ఏళ్ల పాలనలో ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కానీ, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అని చెప్పి ప్రతి కుమ్మం దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క మహిళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. 2 ఏళ్లలో రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది ప్రజలందరికీ కూడా తెలిసి ఎన్ని రకాలుగా మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఈ రోజు డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ఈ రోజు మన ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం, అదేవిధంగా చెయ్యేరు గ్రామంలో తిరుగుతూ ఉన్నాము. ప్రతి గుమ్మం మన మండల అధ్యక్షుడు సురేష్ గారి ఆధ్వర్యంలో తిరుగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి తల్లిని అడుగుతూ ఉంటే తల్లికి 100 డబ్బులు పడుతున్నాయని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మనం హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలు అయితే అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానీ, ఆటో డ్రైవర్లకు కానీ అన్ని రకాలుగా అన్ని అందుతున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి కూడా తెలియస్తా ఉంది. అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కూటమి ప్రభుత్వాన్ని అదే విధంగా అందరూ కూడా ఆశీర్వదించాలి, మంచి మెజార్టీ తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాము. మమ్మల్ని మీరు అడగక్కర్లేదు, మేము కూటమి ప్రభుత్వానికి ఓటేస్తామని చెప్పేసి చెప్పడం పట్ల మేము అందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.